ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇదేంటి ఇంత చీకటి, ఇంత సైలెన్స్? నందు, నందు, నందు. మొదటిసారి మదిని చేరి నిదురలేపిన హృదయమా, వయసులోని పసితనాన్ని పలకరించిన ప్రణయమా, మరీ కొత్తగా మరో పుట్టుక అనేట్టుగా ఇది నీ మాయేనా? సిరివెన్నెల గారి కవిత్వాన్ని ఒకసారి, ఆత్రేయ గారి పాటని ఒకసారి అరువు తీసుకోవడం తప్ప నువ్వు సొంతంగా ఏమి చెప్పవా? సొంత కవిత్వం ఏదైనా చెప్పబోయ్, వినాలనుంది. ఈ రాణిగారు అడగడం, ఈ రాజావారు చెప్పకపోవడమా? చెప్తాను. సరే కానీ మరి నవ్వకూడదు. నవ్వనులే, చెప్పు. నువ్వు బీచ్కి ఎప్పుడైనా వెళ్ళావా? చాలాసార్లు. ఏ? బీచ్ ఒడ్డు నిలబడి ఆ సముద్రం వైపు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? దూరంగా ఉన్న ఆకాశాన్ని ఆ సముద్రం తాకుతూ సరసాలాడినట్టు అనిపిస్తుంది. కానీ అది భ్రమ అని, ఆకాశాన్ని సముద్రం ఎన్నటికీ చేరుకోదని, అలా చేరుకున్న రోజున అది ప్రళయమని అనిపిస్తుంది. మరి నాకేమనిపిస్తుందో తెలుసా? నేను చూస్తున్న సముద్రం ఎన్ని లక్షల కోట్ల మందిని ఎన్ని యుగాలుగా చూసిందో కదా అనిపిస్తుంది. నీ కళ్ళల్లోకి ఇలా చూస్తుంటే కూడా నాకు అలాగే అనిపిస్తుంది మేఘన. ఇవే కళ్ళని నేను ఎన్నో జన్మలుగా చూసినట్టు ఒక అనుభూతి. ఇలాగే నిన్ను పొదిమి పట్టుకుని ఇదే ప్రేమతో ఎన్నో జన్మలలో నీతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. నిజంగా ఇది ప్రళయం లాంటి ప్రణయమేమో అనిపిస్తుంది. ఏంటి? నువ్వు పైకి కనిపించేంత మామూలుడివి కాదు నందు. నీలో ఒక లోతైన మనిషిన్నాడు. నువ్వు కూడా పైకి కనిపించేంత సున్నితమైన దానివి కాదు. అవసరాన్ని బట్టి నీ సున్నితత్వంలో నుంచి ఓ ఉప్పెన కూడా పొంగుకొస్తుంది. ఏ అలా ఎందుకు అనిపించింది? గుళ్ళో చూశాను కదా నువ్వెంత టఫో. సో వాట్ నెక్స్ట్? అత్తయ్యకి నా మీద ఎంత ప్రేముందో తెలుసా? అది తెలుసు. ఇంకేదైనా? ఉండు నందు. సరే చెప్పు. మనం అనుకున్నట్టుగా ప్రతిమ చేసుకున్నది ఫేక్ మ్యారేజ్ అని ప్రూవ్ చేయాలి. అప్పుడే అత్తయ్య మనసు ఆ చిన్న ఊగిసలాట నుంచి బయటకొస్తుంది. నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, మన పని అదే కదా. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రుజువు చేయాలి. తప్పకుండా మేఘన, నేను కోరుకునేది అదే. అతి త్వరలో అమ్మకి రవ్వంత డైలమా లేకుండా నేను దగ్గరికి తీసుకోవాలి. కోడలికి అంగీకరించాలి. అది నేను చూసుకుంటాను. మరి ఇంకా తను వెతికిన తగు జతను వేనని, కను తెరవని మనసుకు తెలుసాని, బదులడిగిన పిలుపది నీదేనని.
ఎవరండి మీరు? ఆ ప్రశ్న అడగాల్సింది నేను, మీరెవరు? అదేంటండి, మా ఇంటికొచ్చి మీరెవరో చెప్పకుండా మీరెవరని నన్ను అడుగుతున్నారేంటి? ఏంటి మీ ఇల్లా? అవును. సరే మంచిది, నమ్మను గాని రమ్య ప్రసాదరావు గారిని పిలు. రమ్య ప్రసాదరావా? వాళ్ళెవరండి? హలో, ఊరుకుంటున్నాను కదా అని ఏం చెప్పినా నమ్మేస్తాననుకుంటున్నావా? నువ్వు ఎవరో నాకు అనవసరం. ముందు ఈ ఇంటి ఓనర్స్ని పిలు. అసలేం మాట్లాడుతున్నారండి? అయినా నీతో నాకేంటి? రమ్య ప్రసాదరావు గారు బయటికి రండి. అలాంటి వారు ఇక్కడ ఎవరు లేరండి. మీరు మాట్లాడకండి. రమ్య ఎక్కడున్నారు? బయటికి రండి, మీతో మాట్లాడాలి. ఎవరండి మీరు? ఇందాక నుండి నేను అదే అడుగుతున్నానండి. ఈవిడెవరో చెప్పట్లేదు. ఇంట్లోకొచ్చి రమ్య ప్రసాదరావు అంటూ పిలుస్తుంది. రమ్య ప్రసాదరావు గారా? అవును. వాళ్ళెక్కడా? వాళ్ళు ఎవరండి వాళ్ళు? మనకంటే ముందు ఇంట్లో ఉండేవాళ్ళు సుమతి. ఇప్పుడు అర్థమైందా? అయినా ఇంట్లో ఉండేవాళ్ళేంటి, ఇప్పుడు లేరా? లేరండి, ఇక్కడ ఉండట్లేదు. నిజం చెప్పండి. అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేంటండి? నిజంగా వాళ్ళు ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా? లేదండి, మాకు తెలియదు. వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. అమ్మయ్యా, సులోచన గారు వెళ్ళిపోయారా అండి? వెళ్ళిపోయారండి. మీరు లేరని అబద్ధం చెప్పాం. ఆ సులోచన గారికి మీరు చెప్పమన్నట్టే వీళ్ల చేత అబద్ధం చెప్పించావండి. గుడ్. ఈ అబద్ధం ఇలాగే మెయింటైన్ కావాలి. మీరు సులోచనకి ఆ మేఘనకి కంట పడకుండా ఉండాలి. అర్థమైందా? కాదని ఎవరైనా తోక జాడిస్తే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫుటేజ్ దొరికినా జరిగింది యాక్సిడెంటే అని తెలిసినా చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు. అది అర్థమవుతుంది మేఘనా, కానీ నందు దారిలో ఆటో నగర్కి ఎందుకు వెళ్ళాడు? ఎందుకంటే ప్రతిమతో జరిగిన ఫేక్ మ్యారేజ్కి సంబంధించిన ప్రూఫ్స్ తన దగ్గరున్నాయని డాక్టర్ నాతో చెప్తే నందుని ఆటో నగర్కి రమ్మని పిలిచాను. అప్పుడే యాక్సిడెంట్ చేసిన లారీ నందుని ఫాలో అయింది. ఓకే, కానీ లారీ డ్రైవర్ సరెండర్ అయ్యాడు కదా. తనే రాంగ్ డ్రైవింగ్ చేసి ఈ యాక్సిడెంట్కి కారణమయ్యాడని ఎఫ్ఐఆర్లో రాసుంది కదా. అక్కడే మనం ఆలోచించాలి. మనల్ని పక్కదో పట్టించే ప్రయత్నం జరుగుతుంది. లారీ డ్రైవర్ అబద్ధం చెప్పాడు. పక్కా ప్లాన్తో లారీ డ్రైవర్ నోరు నొక్కేశారు. ఒకసారి లారీ డ్రైవర్ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో. గురు, లారీ నడిపింది మగవాడు కాదు, ఒక అమ్మాయి. ఇదేంటిదినా కొత్త ట్విస్ట్.
అది నిజమో అబద్ధమో తెలియాలంటే నువ్వు చెప్పినట్టు ముందు ఆ లారీ డ్రైవర్ ఫ్యామిలీని కలవాలి. అప్పుడు కానీ మన అనుమానం తీరదు. అన్నట్టు సరిత, నువ్వు ఒక పని చేయి. చెప్పు మేఘనా. ఈ యాక్సిడెంట్కి సంబంధించి డేట్, టైంతో సహా అన్ని డీటెయిల్స్ FBలోనూ ఇన్స్టాలోనూ పోస్ట్ చేయి. దీని గురించి తెలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సీక్రెట్గా మనల్ని కాంటాక్ట్ అవ్వమని చెప్తాం. ఏమైనా రిజల్ట్ రావచ్చు. ఓకే మేఘనా, కానీ సోషల్ మీడియాలో పోస్ట్ అంటే మనకేమైనా రిస్క్ అవుతుందేమో. రిస్క్ అని మనం భయపడినట్టే ఆ యాక్సిడెంట్ చూసిన వాళ్ళు కూడా భయపడుతున్నారేమో. అలాంటి వాళ్ళకి మనం చేసే పోస్ట్ వల్ల ఒక రూట్ దొరుకుతుంది. ఈ లోపు నేను, గురు ఆ లారీ డ్రైవర్ ఇంటికి వెళ్ళొస్తాము. ఈ యాక్సిడెంట్కి, ప్రతిమ ఫేక్ మ్యారేజ్కి మధ్య కామన్ కనెక్షన్ ఆ డాక్టరేనని నాకు డౌట్గా ఉంది. కడుగుతో తిరగదు తరగదు గడియారం యదభారం అరుపుల మెరుపుల అవసరమెరగదు స్వాతంత్ర్యం అనుమంత్రం అలలకు బెదరక పడవల కదిలితే ఏం దూరం ఆ తీరం సహనం ఇది సమయం నీ గమనములో గమకమనే నిలకడనే తలపెడితే బలపడనే గెలుపుగడం. అమ్మాయికి లారీ డ్రైవర్ నారాయణ ఇల్లు ఎక్కడ? ఆ ముందు లెఫ్ట్ వెళ్ళండి. ముందుకి లెఫ్ట్? అవును. ఓకే వదిన ముందంట. భయ్యా ముందుకి లెఫ్ట్ తీసుకో. ఎవరు మీరు? ఏంటి తలుపులు నూక్కొని మరి వస్తున్నారు? నూక్కుంటూ రాక మిమ్మల్ని అడుక్కుంటూ వస్తారా? గురు, హే మీరు ముందింట్లోంచి పోండి. వెళ్ళడానికి రాలేదు, మీతో మాట్లాడడానికి వచ్చాము. ఏం మాట్లాడతారు? మేము పనికి వెళ్ళాలి, టైం లేదు. చూడండి, దయచేసి నేను చెప్పేది వినండి. నారాయణ లారీ డ్రైవరే కదా, అతని ఇల్లు ఇదే కదా. అయితే ఆ లారీ డ్రైవర్ భార్య పిల్లలు ఎక్కడా? వాళ్ళు ఇక్కడ లేరు, ఊరొదిలి వెళ్ళిపోయారు. ఎందుకు ఎందుకు ఊరొదిలి వెళ్లారు? అప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది కదా, భయపడ్డారు భార్య పిల్లలు, అందుకే వెళ్ళిపోయారు. అదే యాక్సిడెంట్ గురించి ఆ డ్రైవర్తో మాట్లాడాలి. దయచేసి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. అరే చెప్తున్నా కదా మేడం, వాళ్ళు ఇక్కడ లేరు. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ జైల్లో ఉండగా అతన్ని వదిలి భార్య ఎలా వెళ్ళిపోతుంది? నారాయణ జైల్లో ఎందుకుంటాడు? బయటకు వచ్చాడు కదా. బయటికి వచ్చాడా? ఎలా? ఎవరో బెయిల్ ఇచ్చారంట. ఎవరు అతనికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చింది చెప్పండి. అరే ఏంటి మేడం, మాకేం తెలుసు, ఎవరో సహాయం చేశారంట. వాళ్ళు వెళ్ళిపోయారని ఇంట్లో మేము ఉన్నాం అంతే. ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుంది. నాకు నారాయణ ఎక్కడున్నాడో తెలియడం చాలా ముఖ్యం. అతన్ని ఆ యాక్సిడెంట్కి సంబంధించిన కొన్ని విషయాలు అడగాలి. అతను ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి. మేడం ఏంటి మేడం ఊరుకుంటుంటే మళ్ళీ అదే అడుగుతున్నారు? నిజంగా మాకు తెలీదు. మీ గొడవలోకి మమ్మల్ని లాక్కండి ప్లీజ్. మీకు చేతులెత్తి దండం పెడతాను. మీరు నారాయణ ఫ్రెండ్స్ అని నాకు అర్థమవుతుంది. దయచేసి నారాయణ ఎక్కడున్నాడో చెప్పండి. మాకు తెలియదు మేడం, మమ్మల్ని వదిలిపెట్టండి. వదినా
వీళ్ళు ఇలా వినరు కానీ వీళ్ళని పోలీసులకి. గురు వద్దు. ఎవరో చేసిన తప్పుకు వీళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి? చూడండి, ఒక ఆడపిల్ల మీ ముందుకొచ్చి ఇంత ప్రాధేయపడుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు చెప్పే నిజంతో నా భర్త, నా బతుకు, నా భవిష్యత్తు అన్ని ముడిపడున్నాయి. నా భర్తని నిర్దాక్షిణ్యంగా చంపాలని చూశారు. ప్రాణం పోసి నా భర్తని బ్రతికించుకున్నాను. హాస్పిటల్లో కూడా నా భర్త ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు. అదృష్టం బాగుండి ఈరోజు నేను సుమంగళిగా ఉన్నాను. లేదంటే నా పరిస్థితి ఈరోజు అధోగతి పాలయ్యేది. నేను, నా పిల్లలు రోడ్డు మీద పడేవాళ్ళం. ఇంత జరిగాక నేను ఎలా ఊరుకోవాలి? నా భర్తకి యాక్సిడెంట్ చేసింది నారాయణ కావచ్చు కానీ చేయించింది వేరే ఎవరో ఉన్నారు. వాళ్ళెవరో తెలీదు. నారాయణ్ని కలిస్తేనైనా, నారాయణ నోరు విప్పితేనైనా నిజం తెలుస్తుంది. నా భర్త ప్రాణాలకి ముప్పు తప్పుతుందని మిమ్మల్ని వేడుకుంటున్నానన్నా. మేము, మా కుటుంబం, మా పిల్లలు, మా పని ఇంతేనన్నా. మా జీవితంలో ఎవరికి ఎప్పుడూ ఏ హాని తలపెట్టలేదు, ఎవరికి ద్రోహం చేయలేదు. అయినా మాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా భర్త మీద ఎందుకు కక్ష కట్టారో అర్థం కావట్లేదు. ప్లీజ్ అన్నా, మీ ఫ్రెండ్ నారాయణ ఎక్కడున్నాడో చెప్పండి అన్నా. ఇంత బ్రతిమాలినా, ఇంత ప్రాధేయపడ్డా మీ మనసు కరగట్లేదా అన్నా? ఇదే స్థితిలో మీ చెల్లో, అక్క ఉంటే ఇలాగే చేస్తారా అన్నా? గురు, పద వెళ్ళిపోదాం. వీళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాళ్ళు. వీళ్ళ మనసు కరగదు. పద. మేడం, మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది మేడం. గుండె లేని వాళ్ళు మీకు బాధేంటయ్యా? ఈ యాక్సిడెంట్ చేయమని మా నారాయణకి డబ్బులు ఇచ్చింది ఎవరో నాకు తెలుసు మేడం. ఎవరు ఎవరు చెప్పన్నా? పేరైతే తెలియదు కానీ మేడంని చూస్తే గుర్తుపడతా. మేడమా? అంటే లేడీయా? అవును మేడం, ఆ మేడమే ఇదంతా చేసింది. నువ్వు గుర్తుపడతావా తన మొహం చూస్తే? అవును, పక్కా. చెప్పు మేఘనా. సరితా, మనం ఎవరి పోలికలైనా చెప్తుంటే ఆర్టిస్ట్ గా బొమ్మ గీసే ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారా? అర్జెంటుగా కావాలి. ఏమంటున్నావు మేఘనా? అవును, నందు మీద మర్డర్ ప్లాన్ చేసింది ఒక లేడీ. ఆ విషయం నారాయణ ఫ్రెండ్ స్వయంగా చెప్పాడు. మరి తనెవరో చెప్పలేదా? లేదు, ఆ లేడీ ఆ వ్యక్తికి తెలియదంట. కానీ చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతానంటున్నాడు. నిజంగా ఇది మనకు అనుకూలించిన విషయం మేఘనా. అందుకే అతను ఆ లేడీ పోలికలు చెప్తుంటే బొమ్మ గీసే ఆర్టిస్ట్ కావాలి సరితా. సరే, ముందు నువ్వు అతన్ని తీసుకొనిరా. నేను ఆ స్కెచ్ వేసి అతన్ని అరేంజ్ చేస్తాను. అతను చెప్తూ ఉంటే ఆ లేడీ బొమ్మ గీస్తాడు. అది పట్టుకుని మనం కమిషనర్ అంకుల్తో మాట్లాడొచ్చు. అలాగే. మేడం, ఏమైంది?
నేను యాక్సిడెంట్ ప్లాన్ చేసినప్పుడు నన్నొకడు చూశాడా? ఇప్పుడు నన్ను గుర్తుపడతాడా? ఇంత జాగ్రత్తగా ఉన్నా నన్ను ఒకడు వేలెత్తి చూపిస్తాడట బార్బీ. మేడం, ఏంటది? మేఘన తెలివైంది, కానీ ఆ తెలివి నా మీద ప్రయోగిస్తానంటే సహించాను. మేఘన, నువ్వు నన్ను రీచ్ అవుతావా? నా నిజ స్వరూపం చూస్తావా? చూసి తట్టుకోగలవా? ఏ మేఘన, ఈ ఆరోహిని పట్టుకోవడం నువ్వనుకున్నంత సులువేం కాదు. అసాధ్యం, అసాధ్యం. ఇప్పుడెక్కడున్నారు? ఓకే, మీకు షేర్ చేసిన లొకేషన్కి వచ్చేయండి. ఎవరు? అదే పోలికలు చెప్తుంటే స్కెచ్ గీసే ఆర్టిస్ట్ వస్తున్నాడు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.